అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళహస్తిలోని పలు కళాశాల విద్యార్థులు డ్రగ్స్ వద్దు భవిష్యత్ ముద్దు అంటూ నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే నష్టాలను ఏఐఎస్ఎఫ్ నాయకులు నినాదాల రూపంలో ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమం ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి అభి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు విచ్చేయడం జరిగింది. కోగిలి మునిచందు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలపైన అవగాహన కలిగే విధంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులు యువకులు మత్తుకు బానిసయ్యి వాళ్ళ తల్లిదండ్రులు సైతం పట్టించుకోని పరిస్థితికి ఈరోజు తోడ్పడుతూ ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి చోట కూడా ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలా, వాళ్ళకి ఈ మత్తు బానిసత్వం వల్ల ఎటువంటివి వాళ్ళు కోల్పోతున్నారో వాళ్ళకి తెలియజేయాలా. అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా చేయడానికి కారణం ఏమంటే విద్యార్థుల దశ నుంచే వీళ్ళకి ఈ మత్తు మీద అవగాహన అనేది తెలియజేయాలా. ఎందుకంటే చిన్న విద్యార్థి అప్పుడే వీళ్ళకి తెలియజేస్తే పెద్ద యువతకు వచ్చే స్థాయిలోకి ఈ మత్తుని వల్ల నష్టపోయే విద్యార్థులు ఎంతమంది ఉంటారో వాళ్ళకి కూడా అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి దీనికి పోలీసు వాళ్ళ సహాయ సహకారాలు కూడా చాలా ముఖ్యము. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావాలా, ఈ రీహాబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలా. దీనికి ఏఐఎస్ఎఫ్గా మేము మద్దతు తెలుపుతూ ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ప్రతి కాలేజీకి కూడా ప్రతి స్కూల్ లెవెల్లో కూడా వెళ్ళి విద్యార్థులకు ఈ మత్తు పదార్థాల వల్ల జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేస్తేనే విద్యార్థుల్లో అవగాహన కలుగుతుందని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాము.